హలో వ్యూవర్స్, చాలామంది పేషెంట్స్కి ఐయుఐ, ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. సో ఈ ట్రీట్మెంట్స్ అయ్యాక చాలామంది వైట్ డిశ్చార్జ్ అవుతుంది మేడం అని మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈ వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది అండ్ దీనివల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యూజువలీ ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అయ్యాక పేషెంట్కి కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ కోసం ఈ టాబ్లెట్స్ వాడమని చెప్తూ ఉంటాము. ఎస్పెషలీ వెజైనల్ టాబ్లెట్స్ మనం సజెస్ట్ చేసినప్పుడు కొంచెం వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్, అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన హార్మోన్ వల్ల కూడా గర్భసంచి ముఖద్వారంలో కొంచెం సెక్రీషన్స్ అనేవి రావడానికి కానీ, కొంచెం వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఎక్కువ శాతం ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. బికాజ్ ఇది చాలా ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అని అంటాము. ట్రాన్స్పరెంట్గా ఉండి, బంకగా ఉండి, స్మెల్ లేకుండా ఉండి, కలర్ మారకుండా ఉంటే ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ ఎక్సెసివ్గా అవ్వడం, బాగా దురదగా ఉండడం, కలర్ మారడం, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్స్కి సంకేతం. సో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని మనకి ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవాలి. సో ఆ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి అబార్షన్స్ అవ్వడానికి కానీ, ఎర్లీగా డెలివరీ అవ్వడానికి కానీ, ఉమ్మనీరు ముందే మనకి బ్యాగ్ బ్రేక్ అయ్యి లీక్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. అండ్ ఇవేవి కూడా మీ బేబీకి మంచిది కాదు. సో మినిమల్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, కొంచెం థిక్గా బంకగా అట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దానివల్ల యాక్చువల్లీ ఇబ్బంది లేదు. బట్ ఇంకేదన్నా డిఫరెంట్గా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. వెజైనల్ టాబ్లెట్స్ వల్ల చాలామందికి స్కిన్ ఇరిటేషన్ రావడం, ఇచ్చింగ్ రావడం అనేది చూస్తూ ఉంటాము. సో వెజైనల్ టాబ్లెట్స్ వద్దు, మాకు ఓరల్ టాబ్లెట్స్ కావాలి అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. దీనివల్ల మాకు కంఫర్టబుల్గా లేదు అని అంటూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే అండి, వెజైనల్ టాబ్లెట్స్ మనం ఇచ్చినప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ డైరెక్ట్గా గర్భసంచికి అందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే టాబ్లెట్ మీరు గనక నోటి ద్వారా వేసుకుంటే దాంట్లో కొంత భాగమే మనకి గర్భసంచి వరకు అందుతుంది కాబట్టి అదంతా ఎఫెక్టివ్గా పనిచేయదు. సో వెజైనల్ టాబ్లెట్స్ ఇంపార్టెంట్ కాబట్టే మీకు ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఆ టాబ్లెట్ వాడే విధానం అనేది ఒకటి ఉంటుంది. సో కొంచెం దాన్ని తడిపి యోనిలోకి లోపలికి అసలు ఆ స్కిన్కి టచ్ అవ్వకుండా మీరు లోపల దాకా పెట్టుకోగలిగితే స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది, మీకు ఇచ్చింగ్ అనేది రాకుండా ఉంటుంది. స్కిన్కి తగిలినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఇరిటేషన్ వచ్చి ఇచ్చింగ్ వచ్చి మీకు చాలా డిస్కంఫర్ట్ అనిపించి మీకు అసలు ఆ టాబ్లెట్ వాడటమే మీకు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ టాబ్లెట్స్ అనేవి యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ టాబ్లెట్స్. దాన్ని కరెక్ట్గా వాడితే మీకు వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి కానీ, ఇచ్చింగ్ రావడానికి కానీ అవకాశం ఉండదు. సో ఇన్ఫెక్షియస్ వైట్ డిశ్చార్జ్ అయితే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అనేది అవసరం. బట్ ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి ఎక్కువగా చేయాల్సింది ఏమీ ఉండదు. థ్యాంక్ యూ.